లార్డ్ ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 18 అధ్యాయం 1-8 వరకు. వారు విసుక నిత్యం ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక ఎదవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలం ఒప్పకపోయిను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండెనను ఈ ఎదవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుండున్నట్లు ఆమెకి న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట ఇనుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రం తన గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో అన్యాయస్థుడైన న్యాయాధిపతే ఎదవరాల పక్షముగా న్యాయం తీర్దామని ఆలోచిస్తున్నాడు. దీనిని బట్టి యేసయ్యకు మనం మొరపెట్టినప్పుడు మనకు తప్పకుండా న్యాయం తీరుస్తున్నాడు. మన ఏ పరిస్థితి అయినా దేవునికి మొరపెట్టుకుందాం. యేసు నామానికి మహిమ కలుగును గాక. ప్లీజ్ సబ్స్క్రైబ్.